ప్రపంచ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా వెండి డౌన్ అయిపోతుంది. ఇప్పుడు తాజాగా వీళ్ళు ఏ స్థాయికి వెళ్ళని ప్రస్తుత ధరలో కొనొచ్చా వంటి ప్రశ్నలు మదుపర్ల నుంచి వస్తున్న నేపథ్యంలో పారిశ్రామిక అవసరాల నిమిత్తం ముఖ్యంగా 5G విద్యుత్ వాహనాలు, సౌర విద్యుత్ రంగాల నుంచి లోహానికి లభిస్తున్న గిరాకీ వల్ల ధర పెరుగుతోంది. వెండి మీద పెట్టుబడులు పెట్టిన వాళ్ళ సంపద విలువ వృద్ధి చెందుతున్నందున మరింత మంది ఆన్లైన్లో లోహం రూపేణ కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా మార్కెట్ విలువ పరంగా కూడా వెండి అరుదైన ఘనత సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే అత్యధిక మార్కెట్ విలువ బంగారాన్ని, తర్వాత స్థానంలో అమెరికా చిప్ దిగ్గజ సంస్థ ఎన్విడియా మార్కెట్ విలువ ఉంది. ఆ తర్వాత స్థానంలోకి వెండి చేరింది. వెండి మార్కెట్ విలువ $4,220 ట్రిలియన్, 4.220, సుమారు 380 లక్షల కోట్లు. అంతర్జాతీయ సాంకేతిక దిగ్గజ సంస్థలైన యాపిల్, ఆల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్ మార్కెట్ విలువను ఇప్పటికే వెండి అధిగమించేసింది. ఎన్విడియా మార్కెట్ విలువ $4.592 ట్రిలియన్, 413 లక్షల కోట్ల కంటే కేవలం 8.1% తక్కువగా ప్రస్తుతం వెండి మార్కెట్ విలువ ఉంది. వెండి ధరల దూకుడు చూస్తే త్వరలోనే ఎన్విడియా మార్కెట్ విలువను కూడా అధిగమించి అంతర్జాతీయంగా పసిడి తర్వాత అత్యంత విలువైన రెండో ఆస్తిగా నిలిచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా వెలుగుదీసిన వెండి 17.5 లక్షల టన్నులు, బంగారం 2.44 లక్షల టన్నులుగా పరిగణించి ఈ విలువను లెక్కిస్తున్నారు. MCXలో గత ఏడాది కాలంలో వెండి ధర 91,600 2024 డిసెంబర్ 26 నుంచి 2,40,000 పైకి చేరింది. అంటే 153% పెరిగింది. ఇదే సమయంలో పసిడి 10 గ్రాముల ధర 77,406 నుంచి 79.75% పెరిగి 1,39,233 స్థాయికి చేరింది. ఇది ఓవరాల్గా జరుగుతోంది.